హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు నా లైఫ్లో ఈ మధ్య చాలా టైం సేవ్ చేస్తున్న ఈ బుల్లి రోబోని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది iLife A9S రోబో అనమాట. బేసిక్గా ఇది మన నుంచి చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్తో ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది. వాక్యూమ్ ఇంకా మాపింగ్ కూడా. ఈ వీడియో నేను చేయాలనుకోవడానికి రీజన్ ఏంటంటే, కరోనా స్టార్ట్ అయ్యాక చాలా మంది ఇది కొనాలా వద్దా అని కన్సిడర్ చేస్తూ ఉండొచ్చు. అప్పుడు మనకి చాలా అడ్వైస్ వినిపిస్తూ ఉంటది అనమాట. ఇండియన్ హోమ్స్ కి ఇది పనికి రాదు, ఇక్కడ దుమ్ము ఎక్కువ ఉంటది, దీనికన్నా మెయిడ్స్ వస్తేనే బెటర్, ఇలా చాలా వినిపిస్తూ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకేమన్నా హెల్ప్ అవుతుందేమో అని. సో నేను అసలు ఇది కొనే ముందు ఏమేమి కన్సిడర్ చేశాను, వేటితో కంపేర్ చేశాను, అండ్ ఫైనలీ ఇది ఎందుకు కొనుక్కున్నానో చెప్తాను. నా ఫస్ట్ క్రైటీరియా అయితే ఒకే రోబోలో వాక్యూమ్ ఇంకా మాపింగ్ రెండు ఉండాలి అని. సెకండ్ క్రైటీరియా ఏంటంటే మిడ్ రేంజ్ రోబో కావాలన్నమాట, మరీ కాస్ట్లీ కాకుండా, మాక్సిమం 30,000 లోపు. థర్డ్ క్రైటీరియా ఏంటంటే సర్వీసింగ్ అనమాట. ఈ మార్కెట్ మన దగ్గర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇనఫ్ సపోర్ట్ ఉంటుందా లేదా అని మనకి. ఇంకా లాస్ట్ అయితే అవైలబిలిటీ అనమాట. ఇప్పుడైతే దొరుకుతున్నాయి, కానీ ఇది నేను కొంది ఒక 3-4 months ముందు. సో అప్పట్లో కరోనా స్టార్ట్ అయ్యి ఇంకా లాక్డౌన్ తీసేసి అందరూ ఏ కాంటెంట్ స్టార్ట్ చేశారు. సో స్టాక్ అయిపోయింది. మన చాయిస్ ప్రకారం అక్కడ అప్పుడు దొరకలేదన్నమాట. సో నేను ఉన్నట్లో ఏది గుడ్డో చూసుకున్నాను. సో ఈ క్రైటీరియా మీట్ అయ్యే బ్రాండ్స్ అన్ని చెక్ చేశాను. iRobo, యూఫీ, ఈకోవాక్స్, డైసన్, ఎంఐ, మిలాగ్రో ఇలా. కానీ ఏమైందంటే ఈ బ్రాండ్స్ లో నాకు కావాల్సిన రోబోస్ ఇద్దరు అసలు అవైలబుల్ లేవు. ఒకవేళ ఉంటే వాక్యూమ్ కి వేరుగా, మాపింగ్ కి వేరుగా 2 different రోబోస్ కొనుక్కునేట్టు ఉన్నాయి, లేకపోతే చాలా ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి. సో నాకైతే iLife సరిపోతుంది అనిపించింది. మీకోసం కింద ఈ ప్రోడక్ట్ వెబ్సైట్ కూడా పెట్టాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెట్టాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు కావాలంటే. ఒక టిప్ ఏంటంటే, ప్రస్తుతం వీటికి కొంచెం డిమాండ్ ఎక్కువైంది కాబట్టి వారంటీ లేని ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఈ బ్రాండ్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ నుంచి చూసి కొనుక్కుంటే బెటర్ అని. సో ఇప్పుడు మీకు ఒకసారి ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. వాక్యూమ్ ఎలా ఉంటుంది, మాపింగ్ ఎలా ఉంటుంది, దీని ఛార్జింగ్ ఎలా చేయాలి, దీని క్లీనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ. నాకు యాక్చువల్లీ ఈ డబ్బా డెలివరీ అయింది ఇలాగా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దీనికోసం యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే దీని పనులు చేసుకుంటే నేను వేరే నా ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేసుకోవచ్చు అని. ఇదేమో వర్చువల్ వాల్. మనం రోబోని ఏ ప్లేస్ అన్నా దాటకుండా వెళ్ళాలంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇదే రోబో, ఎంత క్యూట్ ఉందో. ఇదేమో డాకింగ్ స్టేషన్, రోబో చార్జ్ చేయడానికి. ఇదైతే ఖాళీగా. ఈ బాక్స్ లో కంటెంట్స్ ఇవన్నమాట. హెపా ఫిల్టర్ ఉంది, ఇది క్లీనింగ్ మాప్, ఇంకా వాటర్ ట్యాంక్. సో వాటర్ ట్యాంక్ కి క్లీనింగ్ మాప్ పెట్టుంది ఇలాగా. వాటర్ ట్యాంక్ కిందేమో క్లీనింగ్ మాప్. ఇది యాక్చువల్లీ డిటాచబుల్, క్లీనింగ్ మాప్ తీసేయచ్చు. ఒక చిన్న ఎలాస్టిక్ ఉంది అంతే. ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ ఉంది, రోటర్ ఉంది. ఇది కాకుండా ఒక క్లీనింగ్ బ్రష్ ఉంది, ఎక్స్ట్రా మాపింగ్ క్లాత్ ఉంది, ఎక్స్ట్రా హెపా ఫిల్టర్ ఉంది, 2 సైడ్ బ్రషెస్ ఉన్నాయి, రిమోట్ ఉంది, ఇంకా వర్చువల్ వాల్. దీని ఆపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట. మనం మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు, లేదంటే యాప్తో ఆపరేట్ చేయొచ్చు. కావలసినప్పుడు మళ్ళీ పాజ్ చేయొచ్చు, లేదంటే రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. పవర్ అయిపోయినప్పుడు ఇలా ఆరెంజ్ లైట్ వచ్చి ఆగిపోతుంది అనమాట. మనం రీఛార్జర్ నొక్కితే చాలు, అదే డాకింగ్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇది దీని డాకింగ్ స్టేషన్. ఎవరు అంత ఎక్కువ తిరగని చోట పెట్టాను. మనం యాప్లో చూసుకోవచ్చు అనమాట రోబో కరెంట్ ఛార్జింగ్ స్టేటస్ ఏంటి అని. రోబో ఈజ్ రీఛార్జింగ్ అని ఉంది ఇక్కడ. బ్యాటరీ కూడా చూడండి ఫుల్ ఎంప్టీ ఉంది. మన టెస్టింగ్ కోసం నేను ఈ రోబో ముందు కొన్ని కందిపప్పు ఇంకా పేపర్స్ వేసాను, అసలు ఇది వాక్యూమ్ చేస్తుందో లేదో సరిగ్గా చూద్దామని. కందిపప్పును అటు ఇటు చిమ్మేసింది, కానీ ఫైనలీ అయితే బాగానే క్లీన్ చేసేస్తుంది.
ఈ రోబోకి అటు ఇటు సైడ్ బ్రష్లు ఉన్నాయి కదా, ఏం చేస్తాయి అంటే అటు దగ్గర ఉన్న డస్ట్ అంతా మధ్యలోకి తీసుకొస్తాయి అన్నమాట తిరుగుతూ. సో దానివల్ల రోబోకి అదంతా క్లీన్ చేయటం ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి పెద్ద పేపర్ పెట్టి చూద్దాం ఇది ఏం చేస్తుందో. అంత పెద్ద పేపర్ కూడా పీల్చేసిందా? ఈ ప్లేస్ లో చూడండి కొంచెం ఫైన్ డస్ట్ ఉంది, అక్కడక్కడ హెయిర్ కూడా ఉంది. ఇది పీలుస్తుందో లేదో చూద్దాం. అంతా క్లీన్ అయిపోయింది. మనకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఇది రౌండ్గా ఉంది కదా, సో అలాంటి కార్నర్స్లోకి వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుందా చేయదా అని. సో దీని బ్రష్లు ఉన్నాయి కదా, సైడ్ బ్రష్లు, అవి ఆ కార్నర్కి వెళ్ళి ఆ కార్నర్లో ఉన్న దుమ్ముని మధ్యలోకి లాగుతాయి అనమాట. సో రోబో సక్ చేసేస్తుంది. కంక్లూజన్ ఏంటంటే కార్నర్స్ కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. హ్యాపీగా సోఫా కిందకి వెళ్ళిపోయి అంతా క్లీన్ చేశాక బయటకు వస్తుంది. ఇది మనం ఓన్గా క్లీన్ చేసినా కూడా అంత నీట్గా చెయ్యమేమో. చూడండి సోఫా వెనక బాగా కష్టపడుతుంది. పని అయిపోయాక బయటకు వస్తుంది. నెక్స్ట్ ఏమన్నా అడ్డం వస్తే ఏం చేస్తుంది అని, సో తగిలి వెనక్కి వస్తుంది, బట్ అది చేయాల్సిన క్లీనింగ్ అంతా నీట్గా చేస్తుంది. నెక్స్ట్ మీ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న మ్యాట్లు ఉంటే ఇలా ఎక్కేసి వెళ్ళిపోద్ది, స్ట్రక్ ఏమైపోదు. ఒక్కోసారి కష్టపడుతుంది కూడా, బేసిక్గా అది ఎక్కే యాంగిల్ని బట్టి. నాకు ఈ రోబో యాక్సెసరీస్లో అన్నిటికన్నా బాగా నచ్చింది అయితే ఈ వర్చువల్ వాల్ అనమాట. ఇదేం చేస్తుందంటే దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఆన్ చేశాక ఇది ఇప్పుడు ఇట్లా పెట్టామనుకోండి, ఇదంతా ఫర్బిడెన్ ఏరియా అనమాట. అంటే రోబో అసలు అటువైపు వెళ్ళదు, ఓన్లీ ఈ పక్కన పనిచేస్తూ ఉంటుంది. ఈ రోబోకి నేను ఇటు పక్కనంతా వర్కింగ్ ఏరియా అని పెట్టాను, అటు ఫర్బిడెన్ అని పెట్టాను. సో ఆ పక్కకే వెళ్ళట్లేదు. చూసారా వెనక్కి వచ్చేసేస్తుంది ఇప్పుడు మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి. ఇప్పుడు నేను ఈ రోబో జస్ట్ ఈ చిన్న రూమ్ మాత్రమే క్లీన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, రూమ్ బయట ఈ వర్చువల్ వాల్ పెడతాను. సో ఇదంతా దాని వర్కింగ్ ఏరియా అనమాట. ఈ పక్కకు అది రాకూడదు. చూడండి ఆ వాల్ దాట్ అయితే రాదు ఏదేమైనా, దీనికి లక్ష్మణ్ రేఖలా అనమాట. మనకి యాప్లో రోబో ఈ రూమ్లో ఎంత ఏరియా క్లీన్ చేసిందో కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాపింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ రోబోకి వాక్యూమ్ చేసేటప్పుడు డస్ట్ కలెక్ట్ చేయడానికి ఈ ట్యాంక్ సెపరేట్గా ఉంటుంది. మాపింగ్ చేసేటప్పుడు వేరేది పెట్టాలన్నమాట, వాటర్ ట్యాంక్. ఒకే దాంతో రెండు చేయలేము, ఇవి సెపరేట్. ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. ఇది ఓపెన్ చేసి మనం ఇందులో వాటర్ పోయాలి. డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టకూడదు, దేంతో అయినా తీసుకొచ్చి ఇందులో వాటర్ పోయాలి. దీనిలో వాటర్ ఫిల్ చేశాక ఈ మాప్ని కింద అటాచ్ చేయాలన్నమాట. సింపుల్, అది కూడా. ఇది స్టిక్ అయిపోయే క్లాత్ అనమాట. సో జస్ట్ ఈ కార్నర్స్ని ఇందులో పెట్టాలంతే. రెడీ మన వాటర్ ట్యాంక్ ఇంకా మాపింగ్కి. మనము ఇప్పుడు ఇది మాప్ చేసేటప్పుడు దీనికి స్పెషల్గా వాటర్ ఏం చల్లవసరం లేదనమాట. లోపల ఉన్న వాటర్ ట్యాంక్లోంచి అదే స్ప్రే చేసుకుంటా తుడిచేసుకుంటా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ ట్యాంక్లో వాటర్లో మనము లైజాల్ ఇలాంటి డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్స్ వాడకూడదు అనమాట. జస్ట్ ప్లెయిన్ వాటర్ పెట్టాలి. ఇన్ కేస్ మనం వాడాలనుకుంటే అప్పుడు మనం రోబో క్లీన్ చేసే ముందు ఆ ఏరియాలో చల్లాలి, ఇంకా అంతే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మాపింగ్ చూద్దాం ఏం చేస్తుందో. మనకి స్ప్రే చేసేటప్పుడు ఏం స్పెషల్గా కనపడదు, కానీ అది వెళ్ళాక ఈ వాటర్ చూడండి ఇక్కడ. సో ఇది ఆల్ ద టైమ్ ఇలా స్ట్రెయిట్ లైన్స్లో ఏమి క్లీన్ చేసుకుంటా వెళ్తూ ఉండదు. ఒక్కొక్కసారి దాని ఇష్టం వచ్చిన పాత్ ఫాలో అవుతుంది అనమాట. మనం కంగారు పడవసరం లేదు, ఏంటిది దీనికి ఏమైంది ఇలా చేస్తుంది ఏంటి అని. దాని టైం దానికి ఇస్తే రూమ్ అంతా నీట్గా చేసి పెడుతుంది. సో ఈ రోబోకి చాలా మోడ్స్ ఉంటాయి అనమాట క్లీన్ చేసేటప్పుడు. స్పాట్ క్లీనింగ్ అని, ఇప్పుడు చూడండి అది ఆ స్పాట్లోనే క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమన్నా ఒకే చోట ఎక్కువ మురుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఎడ్జ్ మోడ్ ఉంది, ఇది పెడితే ఏం చేస్తుంది అంటే రోబో జస్ట్ రూమ్ ఎడ్జెస్లో క్లీన్ చేస్తుంది. ఇంకా అది కాకుండా మనం ఏ టైంకి రోబో క్లీనింగ్ చేయాలో కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి డర్టీగా అయిపోయింది, నేను వెళ్ళి క్లీన్ చేయాలి ఇప్పుడు. సో ఇలాంటివి ఒక 2 క్లాత్స్ ఉంటే బెటర్ అనమాట.
ఒకటి క్లీన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఇంకోటి పెట్టేస్తే రోబో దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, మనం క్లీన్ చేసి తెచ్చే వరకు వెయిట్ చేయకుండా. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాక్యూమ్ అయిపోయాక ఇది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే రోబో నుంచి డస్ట్ కలెక్టర్ని తీయాలి. తర్వాత దీన్ని ప్రెస్ చేసి పైకి అనాలి. సో ఇక్కడ మనకి ఇందాక కలెక్ట్ అయిన డస్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. చూడండి, పేపర్స్, ఫైన్ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు కొంచెం బాధగా అనిపించే విషయం ఏంటంటే ఇది క్లీన్ చేసేటప్పుడు ఈ డస్ట్ అంతా చేతులకు కూడా అవుతూ ఉంటుంది. అంటే మనం దీన్ని పట్టుకొని ఓపెన్ చేసి డస్ట్బిన్లో వేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో మన చేతులకు కూడా కొంచెం దుమ్ము అవుతుంది. ఇలా లేకుండా డైరెక్ట్గా ఏదైనా బటన్ ఉండి క్లిక్ చేసేస్తే దానికి అదే డస్ట్బిన్లో పడిపోయేట్టుంటే బాగుండేది. వెనక్కి తిప్పితే రోబో ఇలా ఉంటుంది. ఇంట్లో హెయిర్ అలాంటిది ఏమన్నా ఉంటే అది సైడ్ బ్రషెస్లో కానీ ఇక్కడ కానీ స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. దీనికి లోపల కూడా ఏమన్నా స్ట్రక్ అయ్యాయా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పేపర్ ఉంది. ఈ బ్రష్ క్లీనింగ్ ఇదంతా మన దగ్గర ఉన్న డస్ట్ని బట్టి అనమాట. ఒకవేళ డస్ట్ ఎక్కువ ఉంటే మేబీ ఎవ్రీ యూస్కి క్లీన్ చేయాల్సి రావచ్చు, లేకపోతే ఆల్టర్నేట్ యూస్కి చేసినా పర్లేదు. ఈ డస్ట్ కలెక్టర్ ట్యాంక్ పైనే ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట, హెప్పా ఫిల్టర్, హై పర్ఫార్మెన్స్ ఫిల్టరు. ఇది బాగా ఫైన్ డస్ట్ పార్టికల్స్ని కూడా ఫిల్టర్ చేయడానికి అనమాట. మన యూసేజ్ని బట్టి దీన్ని ఒక 3-4 monthsకి ఒకసారి అలా రీప్లేస్ చేయాల్సి రావచ్చు. ఇది ఒక 300-400 రూపీస్ ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అయితే చాలా ఈజీ అనమాట. జస్ట్ మన పని అయిపోయాక ఇది ఓపెన్ చేసి ఈ వాటర్ డ్రైన్ చేసేయాలి. ఒకవేళ పక్కన ఏమన్నా తడిస్తే డ్రైన్ చేసేటప్పుడు దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి, అంతే. దీని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మాపింగ్ చేసేటప్పుడు కార్పెట్స్ ఉండకూడదు, ప్లస్ ఛార్జింగ్ చేసేటప్పుడు వాటర్ ట్యాంక్ పెట్టి ఉంచకూడదు, అలాగా. ఇప్పుడు మీకు ఇదంతా ఎలా పని చేస్తుందో అంతా అర్థమైపోయి ఉంటుంది. నేను 3-4 months నుంచి వాడుతున్నాను కదా, దీనిలో నాకు చాలా మంచిగా అనిపించినాయి, ప్లస్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనిపించినవి ఏమున్నాయో మీకు చెప్తాను. మంచిగా అనిపించినవి ఏంటంటే, ఫస్ట్ ది ఆబ్వియస్ గా మన ఎఫర్ట్ అంతా తగ్గిపోతుంది. హ్యాపీగా మన ఎనర్జీ సేవ్ చేసుకొని మనకి ఇష్టమైన వేరే పనులు చేసుకోవచ్చు. సెకండ్ ది మన ఇంటర్ఫిరెన్స్ చాలా తక్కువ ఉంటది అనమాట. మోస్ట్లీ దాని పని అదే చేసుకుపోతూ ఉంటది. థర్డ్ ఏంటంటే, మనం ఎవరు వచ్చి క్లీన్ చేయాలి అని డిపెండ్ అయ్యి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక బటన్ క్లిక్ తో దాని పని చేసుకుంటా ఉంటది. అంటే ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు అనమాట, చాలా ఈజీ ఆపరేషన్. ఇంకోటి ఏంటంటే, ఇది క్లీన్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం మాన్యువల్ గా చేసినా కూడా అంత క్లీన్ గా అనిపించదు. నెక్స్ట్ కొంచెం బెటర్ అయితే బాగుండు అనిపించింది ఏంటంటే, ఇది క్లీనింగ్ కి చాలా ఎక్కువ టైం తీసుకుంటా ఉంటది. ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ చేయడానికి ఒక 1 hour పడుతుంది అనమాట, ఒక 1500 SFT ఫ్లాట్. అంటే ఇది నిజంగా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాని టైం అది తీసుకున్నా కూడా మన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటది, దాని పైన చేసుకుపోతా ఉంటది. సో ఇగ్నోర్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే, ఒకసారి చార్జ్ చేస్తే ఫుల్ ఇల్లంతా వాక్యూమ్ చేయడానికి సరిపోతుంది, ఒక 1300-1400 SFT ఫ్లాట్. కానీ మాపింగ్ కూడా చేయాలంటే మధ్యలో ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. తిరిగి వెళ్ళి మళ్ళీ చార్జ్ చేసి మళ్ళీ పెట్టాలి. థర్డ్ ఏంటంటే, మాపింగ్ చేసేటప్పుడు కింద క్లాత్ పెడతాం కదా, అది డర్టీ అయినప్పుడు మనం వెళ్ళి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. అంటే కొంచెం మన ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. వాక్యూమింగ్ లో ఆ ప్రాబ్లం ఉండదు, దానికంతా అదే పని చేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ మాపింగ్ లో కొంచెం మన ఇంటర్ఫరెన్స్ అవసరం అవుతుంది అనమాట. కానీ దీనికి ఏం చేయలేము, అన్ని మాప్ చేసే రోబోస్ ఇలానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఫోర్త్ ఏంటంటే, ఇప్పుడు నేను వాక్యూమ్ చేస్తా కదా, తర్వాత ఆ డస్ట్ అంతా కింద ఎంటీ చేయాలి. సో ఆ టైంలో నేను ఓపెన్ చేసి ఎంటీ చేసేటప్పుడు మన చేతులు కూడా చాలా డస్టీగా అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఒక బటన్ ఏదన్నా ఉండి అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడిపోయేటుంటే బాగుండేదని నాకు అనిపించింది. లాస్ట్ ఏంటంటే సర్వీసింగ్ అనమాట. ఇండియాలో ఈ మార్కెట్ కొత్తది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ లేవు ఇంకా. ఇప్పుడు నేను మీకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గుడ్ కన్నా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అని అనిపించి ఉండొచ్చు, కానీ అలా కాదు. యాక్చువల్లీ దీని ఎఫిషియన్సీ ముందు, ఇది సేవ్ చేసే టైం ముందు ఆ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నథింగ్ అనమాట. నేనైతే సూపర్ హ్యాపీ. ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇలాంటి రోబో కొనుక్కోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉంటే డెఫినెట్ గా కొనుక్కోండి. మనం కొంటానంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు అంత కాస్ట్లీ కదా, టైం ఎక్కువ పడుతుంది కదా, వద్దేమో అని అంటారు. కానీ మీరు వాళ్ళని కన్విన్స్ చేయండి, ఇది చేసినంత ఎఫిషియెంట్ గా అసలు మనం కూడా చేయలేము. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో అడగండి, నాకు తెలిసినవన్నీ ఆన్సర్ చేస్తాను. సో మనకి రోబోతో ప్రస్తుతానికి పని అయిపోయింది, దీన్ని దాని ఇంటికి పంపించేద్దాం. మనం మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఆ లోపు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.